మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు మర్రిగూడెం చౌరస్తా. బహుశా దేశంలోనే అతి తక్కువ ఒకటే దగ్గర ఇద్దరు మహానుభావులు, ఒకరు భారతరత్న రాజ్యాంగాన్ని రాసి ఈరోజు పేదలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బలహీన వర్గాల వాళ్ళు, మహిళలు చదువుకోవాలని ఆయన రాజ్యాంగం మూలానే ఈరోజు మనం ఈ విధంగా మన దేశం ముందు పోతుంది. ఇంకొకరైతే బాబు జగజీవన్ రావు గారు, మీకు తెలుసు, హరిత విప్లవం తీసుకొచ్చి వ్యవసాయాన్ని ఈరోజు ఆ రోజు రెవల్యూషన్ తీసుకొచ్చిన మాజీ ఉప ప్రధాని. ఒకటే దగ్గర విగ్రహం జయంతి ఈరోజు అంబేద్కర్ గారిది. దాంట్లో పాల్గొంటున్న గౌరవ కలెక్టర్ చంద్రశేఖర్ గారు, గౌరవ మేయర్ చైతన్య గారికి, ఇక్కడ స్వాతి కౌన్సిలర్ గారు, శంకర్ గారు, ఇంకా ఇతర మా నాయకులు అందరికి కూడా మనం అందరం కూడా ఇంకా కూడా బడుగు బలహీన వర్గాల, దళితుల, మైనార్టీల కోసం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారం ఇంకా ముందుకు పోతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఆదుకుంటూ ఆయనకు మొత్తం కూడా ఆయన అనుకున్నది సాధించినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించినట్టయితుంది. జయంతి, వర్ధంతి సభలతో పాటు మనందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆ రోజు ఏదైతే చెప్పిండో ఆ విలువను మెయింటైన్ చేస్తూ ఆ రోజే చెప్పిండు. ఆయన రాసిన పుస్తకంలో ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాలు ఎప్పుడైనా విడిపోవాలంటే ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు అంటే ఈరోజు సోనియా గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం నిజంగా మనందరం కూడా మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ, కొందరు ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నేను వచ్చిన ఉట్టి పిల్లర్స్ మీద ఉంటే దాన్ని దాదాపు 200 కోట్లు పెట్టి కంప్లీట్ చేసి వచ్చే వారం ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ బైపాస్ రోడ్డుకు దాదాపు ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపితే 500 కోట్ల లోపు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ కలిపితే వర్క్ వాల్యూ 260 కోట్లు అయితే అది 22% కాంట్రాక్టర్ లెస్ తీసుకొని 216 కోట్లే లెస్ కాంట్రాక్ట్. అది చాలా స్పీడ్గా టౌన్లో పొల్యూషన్ కావద్దని మనం చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీ, బెంగళూరు, బాంబే పొల్యూషన్ ఏ విధంగా ఉన్నాయో సిటీలోకి వెళ్ళి హెవీ ట్రాఫిక్ పోవద్దని బైపాస్ రోడ్ శాంక్షన్ చేపిస్తే కొందరు కావాలని దాంట్లో అది ఉన్న వర్క్ వాల్యూనే 214 కోట్లు. దానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్లు వచ్చి మానిటర్ చేస్తూ చేపిస్తుంటుంది. అది కూడా దీని పక్క నుంచే పోతుంది కాబట్టి కొందరు మా సహదేవి చెప్తున్నారు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆ రోజు ఇది మొదలుపెట్టినప్పుడు మీకు మళ్ళీ మాటిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఇంత మంచి విగ్రహాలు ఎక్కడ ఏమి ఒక ఇంచు కూడా జరిగేది ఉండదు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు, నేషనల్ హైవే R&B అధికారులకు చెప్పడం జరిగింది. దాని మీద మీరు ఎవరు కూడా దానికి ఎక్కడ డిస్కస్ చేయకండి. మీరు ఆ విగ్రహాలు ఇది మన దేశంలోనే, తెలంగాణ దేశంలోనే రోల్ మోడల్. ప్రతి ఒక్కరు ఇక్కడికి వెళ్ళి పోతే వాళ్ళు అడుగుతారు, నన్ను చూసిన వాళ్ళు అడుగుతారు, సార్ మీ టౌన్ దగ్గర మంచి ఇద్దరు మహానుభావులు విగ్రహాలు పెట్టినది ఎక్కడ కూడా పోవు, మీ అందరూ కూడా బాగుండాలి. మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మశాంతి కలగాలని, వారి చెప్పిన బాటలో నడుస్తామని మరొకసారి ప్రతిజ్ఞ చేస్తున్నాం.